శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జనవరి 4 నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా 4 గ్రహాలు వ్యయ స్థానంలో ఉండడం వల్ల గురువు 6వ స్థానంలో సంచరిస్తూ 6, 12 స్థానాల మధ్య పరివర్తన యోగం ఈ వారంలో మీకు ఒక విపరీత రాజయోగం లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. గతంలో మీరు ఏదైనా ఒక అగ్రిమెంటు ఏదైనా ఒకటి కొనాలనే నిర్ణయం తీసుకొని కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చి ఉండొచ్చు. అది అనూహ్యంగా క్యాన్సిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ముందుగా చేసుకున్న ఒప్పందం క్యాన్సిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక ఉద్యోగ ప్రయత్నంలో మాత్రం మీకు తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంది. అంటే ఏదో ఒక ఉద్యోగానికి మీరు ప్రయత్నం చేస్తుండగా వేరొక ఉద్యోగం మీకు రావడం, వెంబటనే ఉద్యోగంలో చేరడం కూడా జరిగే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఒక అవకాశం వచ్చి ఒక అవకాశం పోయి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఏమాత్రం టెన్షన్ పడకుండా నిదానంగా ఆలోచించి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడమే బెస్ట్ తప్ప మీరు గతంలో ఎదురు చూస్తున్నటువంటి అవకాశం కోసం ఎదురు చూడకుండా వచ్చిన దాన్ని ఉపయోగించుకోవడం అన్నది మంచిది. బట్ ఏదైనా కొద్దిగా దగ్గర బంధువులతో కానీ, భార్యతో కానీ, అత్తవారి తరపు బంధువులతో కానీ, ఎస్పెషల్లీ స్త్రీలతో అన్న విరోధం రావడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి మీ మీద ఏర్పడడం వల్ల తప్పనిసరిగా కొంత ధనాన్ని అవతల వారికి చెల్లించవలసి ఉంటుంది. అది రుణ రూపంలో అవ్వచ్చు, వేరే మీరు డొనేషన్ రూపంలో అవ్వచ్చు. బట్ ఏదైనా ఒక బాధ్యత మీ మీద ఉండడం వల్ల ఆ బాధ్యత మీరు కంపల్సరీగా చేయవలసి ఉంటుంది. దానికోసం కంపల్సరీగా కొంత ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు 12వ స్థానంలో ఉన్నటువంటి గ్రహం ఆ కారకత్వం ద్వారా మనకి నష్టాన్ని కలిగించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కుజుడు 12వ స్థానంలో ఉండడం వల్ల అన్నదమ్ముల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ, భూములు స్థిరాస్తుల వల్ల నష్టం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తి అమ్మాలనే మీ ప్రయత్నంలో కూడా సరైన ధర రాకపోవడం వల్ల అది కొంతకాలం వాయిదా పడడం కూడా జరుగుతూ ఉంటుంది. రవి 12వ స్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ అధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతూ ఉంటుంది. సమయానికి జిఎస్టీ, సేల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి చెల్లించలేకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. ఇదే సమయంలో మీ పెద్దవారి దగ్గర నుంచి కానీ, తండ్రి గారి దగ్గర నుంచి కానీ కొంత ఒత్తిడి రావడం కానీ, వారికి ఏదైనా అర్జెంటుగా అవసరం రావడం వల్ల అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి వారి కోసం మీరు అటెండ్ అవ్వడం కానీ, వారి సమస్యల్ని మీరు పరిష్కరించవలసి రావడం కూడా జరిగే అవకాశం ఉన్నది. దాంతోపాటు బుధుడు రావడం వల్ల వ్యాపార అవసరాలకో, పిల్లల చదువుకో, ఎంటర్టైన్మెంట్కో కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ శుక్రుడు మీకు ఈ లగ్నానికి యోగకారకుడు అయినటువంటి శుక్రుడు వ్యయస్థానంలో అస్తంగతమై ఉండడం వల్ల వృత్తిపరంగా మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది అయితే ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసి కొంతకాలం పాటు రెస్ట్ తీసుకొని వేరే వ్యాపారానికి వెళ్ళడం కానీ, ఉద్యోగస్తులైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగాన్ని కంప్లీట్గా వదిలివేసి వేరే ఉద్యోగానికి ప్రయత్నం చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా వృత్తి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలకమైనటువంటి మార్పులు ఈ వారంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ శుక్రుడు వ్యయంలో ఉన్నప్పుడు పంచమాధిపతిగా మీ యొక్క ఎంటర్టైన్మెంట్ కొరకో, హాబీ కొరకో, అలవాట్ల కొరకో, వ్యసనాల కొరకో, రహస్యంగా మీరు ఎవరికన్నా చెల్లించవలసినటువంటి ఆర్థిక లావాదేవీల కొరకు కొంత ఒత్తిడి మీ మీద రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని విషయాలు కొంత ఖర్చు పెట్టినప్పుడు అవి జాతకుడికి సంతోషాన్ని కూడా కలిగిస్తుంటాయి. అటు సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి ఖర్చు ఈ వారంలో మీకు మామూలుగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ధన విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సమయానికి వస్తుందనుకున్నటువంటి ధనం రాకపోవడం వల్ల ఆ ధనాన్ని వేరే విధంగా మీరు తేవలసి ఉంటుంది. కాబట్టి అది ముందుగానే ప్లాన్ చేసుకోవడం అన్నది మంచిది. లేదంటే తర్వాత దానివల్ల ఇబ్బంది పడడం, మీరు ఎవరికైతే ధనం ఇస్తామని ప్రామిస్ చేసేవాళ్ళో వారు ఇబ్బంది పడడం, మీ వల్ల వాళ్ళు నష్టపోవడం, ఇలాంటి ఇబ్బందులన్నీ ఈ వారం మీకు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఈ వారం అంతా కూడా మీరు ఆర్థిక సంబంధించిన విషయాల్లో, అలాగే బంధువర్గం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలతో కానీ, మదర్తో కానీ, లేదంటే మీ యొక్క సొంత సంతానంతో కానీ విరోధాలు, విభేదాలు రాకుండా చూసుకోవాలి. అంటే ఏదో ఒక కారణం వల్ల మీరు మనస్తాపం చెందడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి వచ్చిన అనారోగ్య సమస్య కూడా అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఈ రాశి వారు కంపల్సరిగా ఈ వారంలో వచ్చే మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో హనుమానికి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల, దాని తర్వాత
వడపప్పు పానకం స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెట్టడం వల్ల ఎటువంటి ఆర్థిక సమస్య ఉన్నా, ఎటువంటి ప్రభుత్వ అధికారుల వల్ల ఇబ్బంది ఉన్నా కంప్లీట్గా స్వామి అనుగ్రహంతో తొలగిపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో మీకు ఏ ఇబ్బంది వచ్చినా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల అయితేనే, హనుమాన్ మీద సంపూర్ణంగా భారం వేయటం వల్లనే ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉన్నది. జ్యోతిష శాస్త్రానికి వాస్తు శాస్త్రానికి కంప్లీట్గా ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. మన దశను బట్టి, మనకి జరుగుతున్నటువంటి పీరియడ్ని బట్టే మనం నివసించే గృహం కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అది కోయిన్సైడ్ అవుతూ ఉంటుంది. సర్వసాధారణంగా మీరు సొంత గృహం మీకు ఏదో ఊర్లోనో, వేరే స్టేట్లోనో, వేరే రాష్ట్రంలో ఉంటుంది. మీ యొక్క సొంత గృహం మీ తండ్రి గారిదో, తాతగారిదో మీకు వారసత్వంగా అందులో హక్కు ఉంది అనుకుందాం. మీరు వేరే సిటీలో, ఈవెన్ అమెరికాలో కానీ, ఆఫ్రికాలో కానీ, హైదరాబాద్లో ఎక్కడున్నా సరే మీరు ఒక ఇల్లు అద్దెకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కేవలం మీ సొంత గృహంలో ఎటువంటి వాస్తు దోషం ఉంటుందో అదే వాస్తు దోషంతో ఉన్న ఇల్లు మాత్రమే మీకు దొరుకుతుంది అద్దెకు ఉండడానికి. లేదు మీరు కొనుక్కోవాలన్నా కూడా అటువంటి వాస్తు దోషం ఉన్న ఇల్లే మీకు కుదరడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వాయువ్య దోషం ఎవరికైతే వారి గృహంలో ఉంటుందో వారు నివసిస్తున్న గృహంలో కానీ, కొంటున్న గృహంలో కానీ అదే వాస్తు దోషం అన్నది కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎక్కువగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పిల్లలకి ఈ పెళ్ళిళ్ళు, అలాగే వాళ్ళ ఉద్యోగాలు, అలాగే విదేశ ప్రయత్నాలు, విదేశంలో ఉండడం, అక్కడ ఉద్యోగం లేకపోవడం, ఇవన్నీ కూడా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ప్రధానంగా ఉన్నటువంటి నైరుతి మరియు వాయువ్య దోష ప్రభావం వల్ల సరిగ్గా మీ యొక్క అమ్మాయినో, లేదంటే మనం ఏదో అనుకుందాం, మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, బాగా చదివించారు, డిగ్రీ పూర్తయింది, ఉద్యోగం వచ్చింది, ఒక 2 సంవత్సరాలు ఉద్యోగం చేస్తుంది. మీరు ఒక పెళ్ళి ప్రయత్నం చేసి అమ్మాయిని అడుగుతారు, ఏదో చూడమంటుందో చెప్తుంది. మీరు ఈ ప్రయత్నం చేస్తుండగానే సడన్గా ఏదో ఆఫీసులో ఎవరు ఇష్టపడుతున్నారో మేము ఆ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎటూ తేల్చుకోలేక సందిగ్ధ పరిస్థితి, మీ మాట వింటున్నట్టే ఉంటుంది, మళ్ళీ ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. పక్క నుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళలో ఉంటారు, మీ ప్రయత్నాలు మీలో ఉంటారు. ఏ సమస్య కూడా తేలడం అయితే ఉండదు. దానివల్ల ఇల్లంతా కూడా సమస్యగా మారి మిగతా వాళ్ళ మీద కూడా దాని ప్రభావం చూపడం జరుగుతూ ఉంది. సో ఏదైనా మరి ఈ నైరుతి ప్రభావం వల్ల యజమాని అవ్వచ్చు, ఈ వాయువు ప్రభావం వల్ల ఈ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎక్కువగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పద్ధతి ప్రకారం కంప్లీట్గా ఇటువంటి ప్రభావం వచ్చింది అంటే మీ పిల్లలు ఎవరో ఒకరు ఈ విధంగా చెప్పినప్పుడు అది మీకు సమ్మతమా, అది ఓకే అసలు సంగతి. లేని పక్షంలో సాధారణంగా వాళ్ళకి రాహు, కేతువు ఇలాంటి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటాయి. ఆ దశ పక్కన పెట్టి ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహం మీద దృష్టి పెట్టి ఈ 2 సమస్యల్ని కంప్లీట్గా ఉంటాయి. ఇంకా లవ్ అఫేర్ మీ కుటుంబంలో ప్రస్తావన వచ్చింది అంటే అక్కడ వాయువు దోషం ఉన్నట్టే, ఇంక తిరిగే లేదు. ఇంకా కొద్దిగా అనెతికల్ ఉన్నది, అనాచారం ఉన్నది, ఏరియా క్యాస్ట్ ఏదో అనుకుందాం, అక్కడ నైరుతి ప్రాబ్లం ఉన్నది. ఈ 2 సరి చేసుకుంటే టెంపరీగా కొన్నాళ్ళు ఆ గృహాన్ని ఏదో విధంగా మార్చేసి వేరే గృహంలో నివాసం ఉండడం వల్ల కొద్దిగా ఒక 40-45 రోజులు కట్టడి చేస్తే ఆటోమేటిక్గా ఇలాంటి అఫైర్లు ఇలాంటి అనెతికల్ అఫైర్లు ఏమైనా ఉంటే అవి పోతే మళ్ళీ సాంప్రదాయంగా వివాహం జరిగే అవకాశం ఉంది. సో ఎన్నో సమస్యలకి ఈ వాస్తు కూడా ఒక దోషంగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే మనం ఇంట్లోనే ఆలోచిస్తాం, ఆ ఇంట్లో నిర్ణయం తీసుకుంటాం, ఆ ఇంట్లోనే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి గృహం ఇంపార్టెంటు. మరొక ముఖ్య విషయం ఏంటంటే మీ గృహంలో పనికిరాని వస్తువులు ఒక సంవత్సరం అయినా కూడా దాని ఉపయోగం మనకు ఉండదు. అది కంప్లీట్గా ఇటువంటి డ్యామేజ్లో ఉన్న వస్తువులు, ఇరిగిపోయిన వస్తువులు, పనికిరాని వస్తువులు, వాడని వస్తువులు ఇమీడియట్గా రిమూవ్ చేయడం వల్ల కూడా ఇటువంటి ప్రేమ వ్యవహారాలు, నిరుద్యోగ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. స్వస్తి.